రాష్ట్ర వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. వృత్తి ఏదైనా శ్రమించే ప్రతి మనిషికి సమాన గౌరవం ఇవ్వడం మన కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లే రథచక్రాలు కార్మికులని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఉపాధి హామీ కూలీలు అనే పదాన్ని శ్రామికులుగా మార్పు చేసినట్లు చెప్పారు. వారి కుటుంబాలకు భరోసా ఇచ్చేలా పరిహారం మొత్తాన్ని పెంచినట్లు వివరించారు. విజయవంతంగా చేపట్టిన మ్యాజిక్ డ్రైన్స్ ఫారం పాయింట్స్ ను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేలా రూపొందించిన వీడియోను ఎక్స్ లో పవన్ షేర్ చేశారు. పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సినీ నటుడు నాని, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు అభిప్రాయాలతో ఈ వీడియోను తీర్చిదిద్దారు. సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ పథకం పెట్టినప్పుడు ఉపాధి హామీ కూలీలు అని చెప్పి పిలిచేవాళ్ళం. కూలీలు అన్న పదం కాదు, అది సరైన పదం కాదు. ఆ పదాన్ని తీసేసి ఉపాధి హామీ పథకం శ్రామికులు అని చెప్పి పదం మార్చి ఇటువంటి పనిచేసిన వాళ్ళకి కూడా గౌరవప్రదంగా పిలవాలని చెప్పి ఒక ఆలోచన చేసినట్టు వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందరికీ మేడే శుభాకాంక్షలు. Whenever there is any workplace accidents happening, he also made sure that initially it was 50,000 that they're given, but now he has increased it to 4 to 6 lakhs. I think that's a great initiative by our Pawan Kalyan garu. రాష్ట్రంలో చాలా మంది నాయకులు ఉంటారు, నేను కాదన్నా, కానీ తప్పన ఉన్న నాయకులు కొంతమందే ఉంటారు. అటువంటి వారిలో పవన్ కళ్యాణ్ గారు ఒకరని చెప్పి నా తాలూకు భావన. ఇంకేంటంటే అతను చేస్తున్న కార్యక్రమాలు ఒక తప్పడంతో చేస్తున్నారు. ఈ శ్రమజీవులకి, ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రోడ్లకి అన్ని కూడా ఏదో చేయాలని తప్పన నాకు కనపడుతుంది. అటువంటి తప్పనున్న నాయకులు చాలా అరుదు నేను చూసిన వాళ్ళలో. అటువంటి నాయకుడు మనకు లభించడం మనందరూ అదృష్టంగా భావించాలి. అతను చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మనసు పెట్టి ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మన తాలూకు సహకారం అతనికి అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అందరి తాలూకు ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిలో అతను భాగస్వామ్యం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నాను. ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చిట్ట చివరన ఉన్న సచివాలయం ఉద్యోగుల వరకు అందరూ కట్టుదిట్టంగా ఒకటే మాట మీద ఉంటే మేమందరం మీకు ఈ చిన్నపాటి ఆనందం మేము చూడగలుగుతున్నాం మీ కళ్ళలో.